ఆదోనిలో పాల డైరీలపై దాడులు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాలతో ఆదోని పట్టణంలోని పలు పాల డైరీలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఆహార భద్రతా అధికారి రాజగోపాలరావు నేతృత్వంలో సోమవారం పట్టణంలోని పలు పాల డైరీలపై మెరుపు దాడులు ప్రారంభమయ్యాయి. గత నెల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృతి చెందడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాల డైరీలు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లా మొత్తం చెకింగ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం ఆదోని పట్టణంలో కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తనిఖీలు చేసిన ప్రాంతాలు పాత పోస్టాఫీస్ సమీపంలోని నాగరాజ్ మిల్క్ పార్లర్, గణేష్ సర్కిల్ వద్ద ఉన్న తిరుమల డైరీ, కౌడల్పేటలోని పల్లెపాలు విక్రయ కేంద్రాల్లో ఉన్న పాలను మరియు పన్నీరు శాంపిల్స్ను సేకరించారు. సేకరించిన వాటిని ల్యాబ్కు పంపిస్తున్నట్లు డిఎఫ్ఎస్ఓ రాజగోపాలరావు తెలిపారు. ప్రతి లీటరు పాలు, ప్రతి చుక్క నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడుల సందర్భంగా అధికారులు పాల నాణ్యతను పరిశీలించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ను సేకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే డైరీల లైసెన్స్లు రద్దు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాలరావుతో పాటు ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు మరియు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఈసా భాష కూడా పాల్గొని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా ఆహార భద్రతా అధికారి రాజగోపాలరావు ఆదోని పట్టణంలో జరిగిన దాడుల వివరాలు మరియు సేకరించిన పాల నమూనాల వివరాలను మరియు ఏ అంశాలను ప్రాథమికంగా టెస్టింగ్ చేశారో వివరించారు. ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే వినండి. మిల్క్లో ఫ్యాట్ కంటెంట్స్ ఉందా లేదా అనేది ఈ లాక్టోమీటర్ తోటి మనం టెస్ట్ చేస్తాం. లాక్టోమీటర్తో టెస్ట్ చేసినప్పుడు మిల్క్ తాలూకు ఫ్యాట్ కంటెంట్స్ 32 ఉండాలి. ఇందులో 30 ఉంది. ఇక్కడ ఈ లూజ్ మిల్క్లో 32 ఉంది, 32 ఉండాలి. అలాగే మిల్క్లో స్టార్చ్ కలిపిందో లేదా అనేది మనకి ఐడిన్తో టెస్ట్ చేస్తారు. ఐడిన్తో టెస్ట్ చేసినప్పుడు అది నీలం రంగుగా మారితే ఆ మిల్క్లో స్టార్చ్ కలిసినట్టు. అలాగే మిల్క్లో యూరియా కలిసిందో లేదా అనేది కూడా మనం మన సోయాబీన్ పౌడర్ ఉపయోగించి లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసినప్పుడు నీలం రంగుగా మారితే అందులో యూరియా ఉన్నట్టు మనం గమనించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంట్లో ప్రతి గృహిణి కూడా ఈ లాక్టోమీటర్తో టెస్ట్ చేసి ఫ్యాట్ కంటెంట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ మిల్క్లో ఈ స్టార్చ్ కలిపింది లేదో టెస్ట్ చేసుకోవచ్చు ఐడిన్ ఉపయోగించాయి. అలాగే మిల్క్లో యూరియా ఉందా లేదా అనేది లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఈ మిల్క్ని ఇంకా మైక్రోబయాలజీ టెస్టింగ్ నిమిత్తము మనము వెట్రియల్ ల్యాబ్కి పంపిస్తాము. బ్యూరో వెట్రియస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై వారికి పంపిస్తాము. రిపోర్టు 15 రోజుల్లోగా వస్తుంది. రిపోర్ట్ అనంతరము సంబంధిత మిల్క్ వెండర్స్పై మేము చర్యలు తీసుకుంటాం. కర్నూలులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా మనం శాంపుల్ తీయడం జరిగింది. అలాగే డైరీ ఫార్మ్స్ దగ్గర కూడా శాంపుల్ తీయడం జరిగింది. అదేవిధంగా పెట్టి వెండర్స్ దగ్గర మిల్క్ సెంటర్ దగ్గర మిల్క్ కన్సంప్షన్ పాయింట్ దగ్గర కూడా శాంపుల్ తీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్య ఉద్దేశము ప్రజలకు, పిల్లలకు మంచి పాలు అందించడంలో, శ్రేష్టమైన పాలు అందించడంలో, ఆరోగ్యకరమైన పాలు అందించడంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా ముందుంటుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. పబ్లిక్ నుంచి ఏది కంప్లైంట్ వచ్చినా ఎఫ్ఎస్ఎస్ఐ సైట్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా నేచురల్గా మాది అక్కడ సి క్యాంప్లో, కర్నూలు సి క్యాంప్లో మా ఆఫీస్ ఉంది. మా ఆఫీసులో మన కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నేరుగా కంప్లైంట్ చేస్తే సంబంధిత వెండర్స్పై మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఆదోని కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారైన ఈషాబాస్ గారు కూడా వారు ఎంతో సహకారం అందించారు. ఈ వెండర్స్ తాలూకు పాలు ఎటువంటి పాలు అమ్ముతున్నారు లేదా అనేది వాళ్ళు ప్రత్యక్షంగా మమ్మల్ని పిలిచి ఈ శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్ తీసినప్పుడు ఆ టెస్టింగ్ నిమిత్తం రిపోర్టు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మిల్క్ అనేది చాలా ఎసెన్షియల్. మార్నింగ్ లేచిందని ఈవినింగ్ వరకును మిల్క్ శ్రేష్టమైన పాలు అందించడంలో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ముందు ఉంటుందని చెప్పేసి ఎటువంటి అడల్టరేషన్ మిల్క్ అమ్మినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సర్టిఫికేట్ ఇస్తాం. అంటే మిల్క్ ఇది
ఫుడ్ అనలిస్ట్ ల్యాబ్కి పంపిస్తాము. వెరిటేస్ బ్యూరో వెరిటేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెన్నై వారికి మాకు డిపార్ట్మెంట్ అక్కడ పంపించమని ఆదేశాలు ఉన్నాయి. అక్కడ పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ మనకు 15 రోజుల్లో వస్తుంది. రిపోర్ట్ వచ్చేంతరము ఆ రిపోర్టు సదరు వెండర్కి ఇచ్చి అందులో ఏదైనా అడల్ట్రేషన్ అయితే సదరు వెండర్ మీద చర్యలు తీసుకుంటాము. జెన్యూన్గా మంచి పాలు సప్లై చేస్తే మాత్రం వాళ్ళకి సర్టిఫై చేస్తాం. 5 రోజులుగా మా డైరెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి, అట్లా కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వారి ఆదేశాలను అనుసరించి, అలాగే మా ఏఎఫ్సి పూర్వ నాయకుల తాలూకు ఆధ్వర్యంలో ఈ కర్నూలులో ఈ మిల్క్ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర మిల్క్ శాంపుల్ తీయడం జరిగింది. అలాగే పెట్టి వెండర్స్ దగ్గర మిల్క్ శాంపుల్ చేయడం జరిగింది. అలాగే డైరీ ఫార్మ్స్ దగ్గర కూడా మిల్క్ శాంపుల్ చేయడం జరిగింది. అన్ని రకాల కంపెనీలు కూడా మిల్క్ శాంపుల్ తీసి టెస్టింగ్ నిమిత్తము వెరిటేస్ బ్యూరోకి మనం పంపించడం జరిగింది చెన్నై. టెస్ట్ అనంతరము దాని మీద తగు చర్యలు తీసుకుంటాము. మిల్క్లో స్టార్చ్ అంటే మైదా కానీ పిండి పదార్థం కలుపుతారు. దానివల్ల స్టార్చ్ ఉండండి లేనిది అనేది తెలుస్తుంది. అంటే వెండరు మిల్క్లో ఫ్యాట్ తీసేసి దాన్ని కవర్ చేయడానికి మైదా పిండి పదార్థం కలుపుతాడు. ఆ కలిపితే మనం ఇప్పుడు అయోడిన్ టెస్ట్ ద్వారా ఆ మిల్క్లో స్టార్చ్ కలిసింది లేదా అనేది ఇప్పుడు నిర్ధారణ జరుగుతుంది. ఒక 30 ml 50 ml మిల్క్లోకి మనం 5 ml అయోడిన్ కలిపాము. ఇది నీలపు రంగుగా మారితే ఒక 5 minutes ఆగిన తర్వాత ఇది నీలపు రంగుగా మారితే ఇందులో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. ఈ బ్రౌనిష్ మిల్క్ కలర్ ఉంటే మనం స్టార్చ్ లేనట్టు లెక్క. ఒక 5 minutes అబ్జర్వ్ చేసి తర్వాత మనం ఇది మిల్క్ ఏ రంగులో మారుతుందని తెలుస్తుంది. ఇది నీలపు రంగు మారితే స్టార్చ్ ఉన్నట్టు, మిల్క్లో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా మిల్క్లో యూరియా ఉందా లేదో అని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఒక కొద్దిగా మిల్క్లోకి సోయాబీన్ పౌడర్ వేసి మనం బాగా కలిగిన తర్వాత లెడ్ రెట్మస్ పేపర్తో మనం టెస్ట్ చేస్తే లెడ్లో రెట్మస్ పేపర్ నీల రంగుగా మారితే అందులో ఆ మిల్క్లో యూరియా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. సేమ్ ఇదే కలర్ ఉన్నట్టయితే ఇందులో యూరియా లేనట్టుగా మనం భావిస్తాం. ఇది నీలపు రంగుగా మారితే ఇందులో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. మిల్క్లో స్టార్చ్ కలుపుతారు కొంతమంది వెండర్స్. ఇది వెన్న శాతం బాగా కనపడడానికి, అట్లాగే చిక్కగా కనపడడానికి. అంటే మిల్క్లో ఫ్యాట్ తీసేసి కొంతమంది వెండర్స్ ఈ విధంగా చేస్తారు. ఇది నీల రంగుగా మారితే స్టార్చ్ ఉన్నట్టు లెక్క. మనం లాక్టోమీటర్తో టెస్ట్ చేసినప్పుడు 30 వరకు దీనికి ఫ్యాట్ కంటెంట్స్ ఉంది. యాక్చువల్గా 30-36 ఉండాలి. ఇంకా మిల్క్ శాంపుల్ తీసి మనం బ్యూరో వెరిటేస్ ల్యాబ్కి పంపిస్తాము చెన్నై. అక్కడ మైక్రోబయాలజీ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ జరిగినప్పుడు దాని తాలూకా రిజల్ట్ అంటే ఫ్యాట్ కంటెంట్స్, ఎస్ఎన్ఎఫ్ మొత్తం మైక్రోబయాలజీ టెస్టింగ్ రిపోర్ట్ అంతా వస్తుంది. వచ్చినప్పుడు ఆ మిల్క్లో ఏ శాతం వెన్న శాతం ఎంత ఉందో, మిగతా ఏమున్నాయి, రసాయనాలు ఏమైనా కలిసాయా లేదా అనేది ఆ మైక్రోబయాలజీ టెస్ట్లో జరుగుతాయి. అందువల్ల ఏంటంటే ప్రజలకు తెలియదు ఏమిటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక లాక్టోమీటర్ పెట్టుకొని వెన్న శాతం తెలుసుకోవడం, అట్లాగే స్టార్చ్ కలిపారు లేదో అయోడిన్తో మనం టెస్ట్ చేసుకోవడం, అలాగే మిల్క్లో యూరియా కలిపారు లేదో మనము ఈ యూరియా టెస్ట్ చేయించడం. యూరియా టెస్ట్ అనేది సోయాబీన్ పౌడర్తో కొద్ది వేసి మిల్క్లో దానికి లెడ్ రెట్మస్ పేపర్తో మనం పెట్టినప్పుడు అది బ్లూ రంగుగా మారుతుంది. బ్లూ రంగుగా మారితే అందులో యూరియా ఉన్నట్టు అర్థం. అది ఈ విధంగా 3 ప్రైమరీ టెస్టులు చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో కూడా. ఏదేమైనప్పటికీ ప్రజలకి పిల్లలకి మంచి స్వచ్ఛమైన పాలు అందించట్లో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుంది. మా డైరెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఆదేశం అనుసరించి
ఉంది రీడింగ్. అంటే అది వేస్తే పైకి వస్తుంది సార్. ఫ్లాట్ షాప్ బాగానే ఉంది. ఫ్లాట్ షాప్ బాగానే ఉంది. 35 రీడింగ్ ఉంది. 32 నుంచి 36 ఉండాలి. ఫ్లాట్ షాప్ బాగానే ఉంది. లాక్టోమేటర్తో టెస్ట్ చేసినప్పుడు దీని కాల్ ఫ్లాట్ 35 ఉంది.